ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఉపవాస ప్రార్థనలోని ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకొని ప్రార్థనలోనికి వెళదాము రండి. ఈరోజు మన ధ్యాన వచనమును మనం చూసుకున్నట్లయితే వాక్యాన్ని పరమగీతాలు మనము గత రాత్రి 7-8 వచనాలను మనం ధ్యానించినాం. 9వ వచనము మీకు ఆదివారము వివరించబడుతూ ఉంది. సో కాబట్టి ఈరోజు మనము 10, 11, 12 వచనాలని మనము నేర్చుకుందాం రండి. పరమగీతములు 1వ అధ్యాయము 10, 11, 12 వచనాలని మనం చదువుకుందాం. ఆభరణముల చేత నీ చెక్కిళ్లను, హారముల చేత నీ కంఠమును శోభిల్లుచున్నవి. వెండి పువ్వులు గల బంగారు సరములు మేము నీకు చేయింతుము. రాజు విందుకు కూర్చుండి ఉండగా నా పరిమళ తైలపు సువాసన వ్యాపించెను. ప్రియ సంగమా, ఇక్కడ ఈ 3 వచనాల్లో మనము ఆభరణములు అనేటువంటి ఒక మాటని మనము గట్టిగా పట్టుకుందాం. ఇక్కడ ఆభరణములను ధరించినటువంటి ఆ యొక్క ప్రియురాలిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆభరణముల చేత నీ చెక్కెళ్ళను, హారముల చేత నీ కంఠమును శోభిల్లుచున్నది. చూడండి, ఇక్కడ మంచి ప్రియురాలు అలంకరించుకున్నటువంటి ఆభరణములను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తు సంఘము అనబడినటువంటి మనము కూడా ఆభరణముల చేత అలంకరించబడాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఆభరణాలు మనం ఎక్కువగా ఏ సందర్భంలో మనం ధరిస్తామంటే లోక సంబంధంగా మనం కొంచెం చూసుకున్నట్లయితే ఏదైనా అకేషన్స్కి వెళ్ళేటప్పుడు కొంచెము ధరించటానికి అలాగా ఇష్టపడుతూ ఉంటారు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్న విషయం ఏమిటి అంటే, లోక సంబంధమైనటువంటి ఆభరణముల గురించి మాట్లాడుట లేదు, కానీ సంఘము ధరించవలసినటువంటి ఆభరణముల గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఈ ఆభరణములు ఏమిటి అని గనక మనము కొంచెము ధ్యానించుకున్నట్లయితే, మరి రకరకాలుగా ఆభరణములను మనం కొన్ని పిలుస్తూ ఉంటాం. ఆదికాండములో మనం చూసుకున్నట్లయితే 24వ అధ్యాయములో 1వ వచనం దగ్గర నుంచి 4వ వచనం వరకు మనం చూసుకున్నట్లయితే, ఇక్కడ రిబ్కా ఆభరణములు ధరించి ఇస్సాకు నొద్దకు రావటాన్ని మనము చూస్తూ ఉన్నాం. చక్కని ఆభరణాలు ధరించి అలంకరించుకొని ఆ యొక్క మరి ఇస్సాకు యొద్దకు రావటాన్ని మనము చూస్తూ ఉన్నాం. ఈ ఆభరణములు దేనికి గుర్తుగా ఉన్నవి అంటే కృపావరములకు గుర్తుగా ఉన్నాయి. దేనికంట? కృపావరాలకి గుర్తుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ ఆభరణములు అనగా రక్షింపబడినటువంటి సంగమనబడినటువంటి పెండ్లి కుమార్తె మరి ఆభరణము లేకుండా పెండ్లి కుమారుడు యొద్దకి వెళ్ళలేదు కూడాను. చూడండి, మనము మంచి ఆభరణములను ధరించినటువంటి వారముగా మనల్ని మనం అలంకరించుకోనాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. మరి రక్షింపబడిన నీవు కృపావరములు అనేటువంటి ఆభరణములను నువ్వు ధరించాలి అని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉన్నది. సంఘము అనే పెండ్లి కుమార్తెకు ఆభరణములు అనేటువంటి కృపావరాలు అవసరము అని పరిశుద్ధాత్మ దేవుడు మనకి సెలవిస్తూ ఉన్నాడు. చివరి దినాలలో, ఈ కడవరి దినాలలో కృపావరాలతో మనము నింపబడాలి అంటే కృపావరాలతో నింపబడాలి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో ఒక మాట మనం చదువుకుందాం. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయం కనుక మనం చూసుకున్నట్లయితే 4వ వచనం దగ్గర నుంచి చదువుకుందాం. ఇక్కడ మనకి కృపావరములు స్పష్టంగా మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఈ ఆభరణాలని పెండ్లి కుమార్తె ఖచ్చితంగా అడగాలి. చూడండి, మనము చూసుకున్నట్లయితే ఎస్తేరు గ్రంథంలో ఒక విషయాన్ని మనం గమనిస్తాం. ఎస్తేరు గ్రంథంలో అహష్వేరోషు రాజు యొద్దకి తను ఎన్నుకోబోయేటువంటి రాణిని ముందుగా అనేకమైనటువంటి సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచటముతో పాటు వారికి ఇష్టమైనటువంటి ఆభరణములన్నీ కూడా ఇవ్వబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రతి కన్యకకి ఇవ్వబడినట్లుగా చూసాము. అయితే ఎస్తేర్ అయితే ఏ యొక్క అలంకరణ కోరుకున్నది, ఏ ఆభరణములను ధరించింది అంటే కేవలము ఆ యొక్క రాజు అయినటువంటి అహష్వేరోషుకి ఎలాగా నచ్చుతారో ఆ హేగే ధరించినటువంటి అలంకరించిన అలంకరణ తప్ప మరొక
మరొక అలంకరణ ఆమె కోరుకోలేదు. అదే మరి ఇక్కడ మనము చూస్తూ ఉన్నాము. ఏంటి అంటే ఈ యొక్క కృపా వరములు అనగా పరిశుద్ధాత్మ యొక్క వరమును మనము ధరించాలి. ఏంటి అని మనం చూసుకున్నట్లయితే 4వ వచనం దగ్గర నుంచి చదువుతున్నాం. కృపావరాలు చూడండి. ఈ కృపావరాల్లో ఏ వరము నీకుందో నాకు తెలియదు. కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభువు కూడా ఒక్కడే. మరి నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. ఆయనను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఏలయనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యము. చూడండి, కృపావరములు ఒకటికి బుద్ధివాక్యము, మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యము. 2 వరాలు ఇక్కడ చూస్తున్నాం. బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము మనకు కనిపిస్తుంది. అలానే విశ్వాసము. ఏంటంట? విశ్వాసము. మరి అలానే చూడండి, మనం చూసుకున్నట్లయితే స్వస్థపరచు వరము, అద్భుత కార్యములు చేయు శక్తి, ప్రవచన వరము, ఆత్మల వివేచన, నానావిధ భాషలను, మరి ఒకనికి భాషలు అర్థము చెప్పే శక్తి. మరి ఈ కృపావరాలలో ఏ వరము నీకున్నది? ఏ వరమును నువ్వు పొందుకొని ఉన్నావు? ప్రియ సంగమా, సంఘం అంట ఈ కృపావరాలతోటి నింపబడినప్పుడే దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఆకర్షించగలుగుతావు. కృపావరములను మనము పోగొట్టుకోకూడదు. ఇవి అక్కడే ఉన్నాయి చూడండి. ఈ వరాల పేరే ఏంటి? కృపా వరములు. అంటే కృపచేత ఇస్తున్నాడు. కృపచేత అర్హురాలము మనము కాకపోయినప్పటికీ కూడాను, యోగ్యత అనేది మనకి లేకపోయినప్పటికీ కూడాను ప్రభువు మనల్ని ప్రేమించి మనకి ఇస్తున్నటువంటి కృపా వరములు. మరి వీటిలో నీకు ఏం వాక్యం ఉన్నది? ఏ యొక్క వరము నువ్వు పొందుకున్నావు? బుద్ధివాక్యం ఉందా నీ జీవితంలో? జ్ఞానవాక్యాన్ని నువ్వు సంపాదించుకున్నావా? విశ్వాసము నీ జీవితంలో ఉన్నదా? మరి స్వస్థపరిచేటువంటి వరము నీ జీవితంలో ఉన్నదా? అద్భుత కార్యములు చేసేటువంటి శక్తి నీ జీవితంలో ఆ వరము దేవుడు నీకు ఇచ్చాడా? ప్రవచన వరం ఉన్నదా? భాషలు మాట్లాడటము, వాటి అర్థము చెప్పటము. మరి నీ జీవితంలో ఏ వరమును నువ్వు సంపాదించుకున్నావో నాకు తెలియదు. ప్రియ సంగమా, ఏమీ లేనటువంటి బిడ్డగా నువ్వు ఉండకూడదని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఈ ఆవరణమును నువ్వు పోగొట్టుకోకూడదు. పెండ్లి కుమార్తెగా ప్రియుడైన యేసు రాబోతూ ఉండగా పెండ్లి కుమార్తెగా నువ్వు ఈ ఆభరణము ధరించాలి. ఏంటి అంటే ఈ యొక్క కృపావరములు అనే ఆభరణమును మనం ఏం చేసుకోకూడదంట? పోగొట్టుకోకూడదు. చూడండి, అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలో 31వ వచనంలో ఒక మాట మనం చదువుదాం. కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో ఆపేక్షించుడి, ఇదియుగాక సర్వోత్తమమైన మార్గమును మీకు చూపుచున్నాను. ఎలాగంట? ఆసక్తితో కృపావరాలని మనము ఆపేక్షించాలి అని దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉన్నది. అంటే నువ్వు అడిగినప్పుడు ఖచ్చితంగా, నువ్వు ఆశపడినప్పుడు ఖచ్చితంగా దేవుడు కృపావరాలతో నిన్ను నింపుతాడు అని నువ్వు గ్రహించాలి. సంగమా ఈరోజు కృపావరములు దేవుడు నీకు ఇవ్వటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నేను మీకు చెప్తూ వస్తున్నాను, మీరు అడిగినటువంటి ప్రతిదీ కూడా ఈ ప్రార్థనలు జరుగుతూ ఉండగానే దేవుడు కార్యాలు మన జీవితంలో చేస్తాడు అని. నీ జీవితంలో శరీర సంబంధమైనవే అడగటం కాదు, ఆత్మ సంబంధంగా ప్రభు పాదాలు పట్టుకొని ఈ కృపావరాలతో నన్ను ఏం చేయండి? నింపండి. నేను ఎండిపోయిన, ఒక డ్రై అయిపోయాను ప్రవ్వా. నా జీవితంలో వరాలు, ఆత్మ ఫలాలు, మరి కృపా వరాలు లేవు ప్రవ్వా. నేను ఫలించలేకపోతున్నాను. ఒక చెట్టుకి ఫలాలు లేకపోతే ఏం చేస్తాం? ఆ చెట్టుని చూసి నరికేస్తాం. మరి మనం కూడా దేవుడు సంఘములు అలా పెట్టాడు. మరి దానికి ఆత్మ ఫలములు, కృపావరములు అనేటువంటి ఫలములు, ఆవరణములు లేకపోతే దేవుని ఎదుర్కొనలేము. దేవుడికి ఇష్టంగా నువ్వు కనపడవు. కాబట్టి ఈ ఆవరణము నువ్వు ధరించాలి. ఏ ఆవరణం అంట? కృప అనేటువంటి కృపా వరములు అనేటువంటి ఆవరణము, అనగా పరిశుద్ధాత్మ అనేటువంటి ఆభరణమును మనము ధరించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎస్తేరు కూడా అలానే ధరించింది, ఇంకంతకంటే ఎక్కువ ధరించలేదు. ఆత్మతో నింపబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మరి రెండో విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ధరించవలసినటువంటి, కలిగి ఉండవలసిన ఆభరణం ఏంటి అంటే సేవకులు అనే ఆభరణాలు మనం గట్టిగా పట్టుకొని ధరించాలి. ఏంటంట? సేవకులు అనే ఆభరణాలు. వారు ఒక ఆభరణాల వలె ఉన్నారు, దైవ సేవకులు. మరి ఒక వ్యక్తి సంపూర్ణము అవ్వాలి అంటే క్రీస్తు సేవకులను, పరిచారకులను ఆవరణం వలె దేవుడు చేస్తూ ఉన్నాడు.
వాళ్ళని కనుక మనము ఈ సేవలో మనం కనుక వాళ్ళని పోగొట్టుకున్నాము అంటే మరలా దేవుని యొక్క సేవకులు కొదువయ్యేటువంటి దినాలు మనకి రాబోతూ ఉన్నాయి. వాక్యము కొదువయ్యే దినాలు రాబోతూ ఉన్నాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఈ మాట మనం ఒకసారి చదువుకుందాం రండి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 12-13 వచనాల్ని మనం చదువుకుందాం. అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగూ నియమించును. ఎలాగూ పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చేయుటకును పరిచర్య ధర్మము జరిగించుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించెను. మరి వీళ్ళని మనము పోగొట్టుకోకూడదంట. దేవుని సేవకుల్ని ఏం చేయకూడదు? పోగొట్టుకోకూడదు దేవుని సేవకుల్ని. మరి ఈ సేవకులను మనం పోగొట్టుకోకూడదని దేవుని యొక్క వాక్యం మనకి చాలా వివరంగా చెప్తూ ఉన్నది. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో కూడా మనం చూస్తాం. 8వ అధ్యాయములో మనం చూస్తాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయము 23వ వచనంలో కూడా మనం చదువుతాం. చూడండి, 23వ వచనము, 8వ అధ్యాయము 23వ వచనం మనం చూద్దాం. తీతు ఎవరైనా అడిగిన ఎడల అతడు నా పాలివాడును, మీ విషయములో నా జత పనివాడై ఉన్నాడనియు, మన సహోదరులు ఎవరని అడిగిన ఎడల వారు సంఘముల దూతలు. ఎవరంట? దేవుని సేవకులు సంఘముల దూతలు. క్రీస్తు మహిమమై ఉన్నారు అని మనము చెప్పాలి. అలాంటి దేవుడిచ్చినటువంటి సేవకుల్ని జాగ్రత్తగా మనం ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలి. దేవుని సేవకుల్ని కాపాడుకోవాలి. వారు చెప్తున్న వాక్యము ఆత్మానుసారంగా మనం నడుచుకోవటం నేర్చుకోవాలి. ఈరోజు మరి నిజంగా ఎంతోమంది దేవుని యొక్క దైవజనులు, మనకంటే ముందున్నటువంటి దైవజనులు, లోతైన సత్యములు మనకి వివరించినటువంటి ఎంతో గొప్ప సేవకులు అనేక మంది మనము పోగొట్టుకున్నాం. వాస్తవంగా ప్రార్థించేటువంటి దైవజనులని, వాక్యము ఉన్నట్లుగా బోధించేటువంటి దైవజనుల్ని మనము పోగొట్టుకున్నాం. ఈరోజు ప్రియ సంగమా, ఈరోజు దైవజనులు అనేటువంటి ఆభరణములను, సేవకులనే ఆభరణాలని మనము చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అవి మనం ధరించాలి. అవే మనకి అలంకరణ. మన దైవజనులు మన కోసం ఎంతో ప్రార్థన చేస్తూ ఉంటారు. అలాంటి మెట్టులోనికి మనము కూడా వెళ్ళాలి. సంఘములో ఉన్న ప్రతి విశ్వాసి కూడా సంపూర్ణం అగునట్లుగా ఆ మెట్టులోనికి వెళ్ళటానికి, ఆ భక్తిలోనికి వెళ్ళటానికి మనం ప్రయత్నం చేయాలంట. 3వ ఆభరణము ఏమిటి అంటే శ్రమలు అనేటువంటి ఆభరణాలు. మరి ఒక ప్రియ సంఘానికి, విశ్వాసికి ఎంతో అవసరం ఇవి. అసలు ఈ అలంకరణ లేకపోతే ఆ విశ్వాసి అందంగా కనపడదు. ఆమె యొక్క రూపము, ఆమె యొక్క భక్తి, ఆమె యొక్క విశ్వాసము బయట కనపడదు. ఏది లేకపోతే శ్రమలు లేనటువంటి భక్తే కాదు అంటూ ఉంటాడు భక్తుడు. ఒక భక్తుడు అయితే అవును, పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి మన ముందున్నటువంటి భక్తులు ఈ ఆభరణమును ధరించారు వారి విశ్వాసపు జీవితంలో. అబ్రహామును మొదలుకొని మనము చివరి ప్రకటన గ్రంథం వరకు కూడా మనం చూస్తూ ఉంటాం. హెబ్రీకి రాసిన పత్రికలో అయితే విశ్వాసుల పట్టికలో మనం చూస్తూ ఉంటాం. వారు ఎంత చక్కగా శోధనలను జయించినారో, వారు ఎంత చక్కగా శోధనల నుంచి మరి దేవుని యొక్క మహాకృపను బట్టి జయించి దేవుని చిత్తాన్ని జరిగించి ఆ మహిమలోనికి వారు ప్రవేశించినారు. ఆ విశ్వాస వీరుల పట్టికలో చూస్తే ఎవరు కూడా శోధన లేకుండా విశ్వాసమునకు తండ్రి అయినట్టుగా అక్కడ మనం చూడట్లేదు. అబ్రహాం మొదలుకొని యోసేపు గారు, దానియేలు గారు, ఎంతోమంది భక్తుల్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే ఈరోజు శ్రమలు అనేటువంటి అలంకరణ మనము ధరించాలి సంఘము. ఇక్కడ ప్రియుడు చెప్తున్నాడు, నీ చెక్కిళ్ళు, నీ ఆభరణములని, ఆ యొక్క ఆభరణాలని చూసి పొగుడుతూ ఉన్నాడు. ఈరోజు మనము కూడా ఆభరణములు ధరించాలి. అంతేకాదు సంఘమా, పేతురు రాసిన మొదటి పత్రికలో చెప్పబడినట్లు 3వ అధ్యాయంలో మనం చూస్తాం. చూడండి, 1వ వచనం దగ్గర నుంచి మనం చూసుకున్నట్లయితే, అటువలే స్త్రీలారా, ఇక్కడ స్త్రీ అనగా సంఘానికి గుర్తుగా ఉన్నదన్న విషయాన్ని మనం
మనం చాలా జాగ్రత్తగా క్షుణ్ణంగా మనం పరిశీలన చేయాలి. ఎందుకంటే చాలామంది ఇది స్త్రీకే స్త్రీకి అని అనుకుంటుంటారు. అంటే కరెక్టే, నేను కాదంటలేదు. కానీ స్త్రీ అనగా ఆత్మానుసారంగా మనం చూసుకున్నట్లయితే దేవుని వాక్యము స్త్రీ దేనితో పోల్చబడుతుంది? సంఘము. అంటే ఇది ఇరువరికి వర్తిస్తూ ఉన్నది. మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి, అందువలన వారిలో ఎవరైనానో వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు నను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టుయు మృదువైనట్టుయునైనా గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. నువ్వు దేవుడు నిన్ను చూచినప్పుడు ఆకర్షింపబడతావు ఆ అలంకరణతో. ఎంతమంది వాళ్ళకి ఇష్టమైన ఆభరణాలు ధరించుకొని రాజు దగ్గరికి వచ్చారు. ఒకళ్ళన్నా రాజుగారికి నచ్చారా? ఎస్తేరు గ్రంథంలో నచ్చల. హేగే ఇష్టము చొప్పున ధరించి వచ్చిన ఎస్తేరు యొక్క రూపమును చూడగానే వెంటనే రాజు ఆ దండమును చూపించినట్లుగా తను రాణి అని ప్రకటించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ప్రియుడైన యేసు రేపు రాబోతూ ఉండగా వధువైనటువంటి సంఘమైన మనందరము కూడా ఈ ఆభరణములు ధరించాలి. కానీ వెలుపటి అలంకారము మనకి అలంకారముగా ఎంచుకొనకూడదని దేవుని వాక్యం చెప్తుంది. ఈరోజు గర్వమును నీ జీవితంలో నుంచి తీసేయి. నీ జీవితంలో ఆత్మ ఫలాలను కూడా కలిగి ఉండు. ప్రేమని నీ జీవితంలో సంతోషము, సమాధానం అనేటువంటిది, దీనత్వము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము ఇవన్నీ కలిగి ఉండాలి. కృపావరాలు కలిగి ఉండాలి. పరిశుద్ధ ఆత్మతో నువ్వు నింపబడి దేవుని సేవకులను మనము గట్టిగా పట్టుకుంటూ మరి దేవుని యొక్క చిత్త ప్రకారముగా శరీర సంబంధమైన అలంకరణ కాక శోధనలు వచ్చినా కూడా ఈ శోధనలను జయిస్తూ ఈ యొక్క ఆత్మ సంబంధమైన అలంకరణ ఎవరైతే కలిగి ఉంటారో వారు మాత్రమే ఈ శోధనలను ఏం చేయగలుగుతారు? జయించగలుగుతారు. అంతేకాదు 11వ వచనంలో వెండి, పువ్వులు, బంగారము, సరములు అని మనం చదువుతూ ఉన్నాం. వెండి అనగా విమోచనకి గుర్తు. ప్రియుడు నిన్ను రేపు విమోచింపబోతూ ఉన్నాడు. మరి పువ్వులు అనగా అలంకరణకు గుర్తుగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడే చెప్పుకున్నాం మనము ఇలాంటి ఆత్మ సంబంధమైన అలంకరణ మనము కలిగి ఉండాలి. బంగారం అనగా విశ్వాసమునకు, పరిశుద్ధతకు గుర్తుగా మనము చూస్తూ ఉన్నాం. ఈరోజు ప్రియుడు నీ జీవితంలో అది చూస్తూ ఉన్నాడు. సరములు అనగా కూడా ఆభరణాలు అనేటువంటి అర్థాన్ని మనకి ఇస్తూ ఉన్నాయి. మేము నీకు చేయించదము అంటూ ఉన్నారు. ఇక్కడ ప్రియదేవుని బిడ్డ 12వ వచనంలో మనం చదువుకున్నాం. మనం అక్కడ చూసినట్లయితే రాజును చూస్తున్నా అనగా క్రీస్తు. ఇక్కడ ఆమె వాసన ఎక్కడికి వ్యాపిస్తూ ఉన్నదంటండి. ఆమె వాసన రాజు విందుకు కూర్చుండినప్పుడు ఆమె యొక్క పరిమళ తైలపు సువాసన ఎవరి దాకా వెళ్ళిందంట? రాజు వరకు వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. అవును, రక్షింపబడిన వ్యక్తి పరిశుద్ధాత్మ అభిషేకము పొందాలి. ఏం పొందుకోవాలి మనం? పరిశుద్ధాత్మ అభిషేకం మనం పొందుకోవాలి. ఎందుకంటే దేవుడు అన్నాడు కదా, అడుగు ప్రతి వాని మీద నా ఆత్మని కుమ్మరిస్తానన్నాడు. పరిశుద్ధాత్మ అభిషేకం మన మీద లేకుండా దేవుడి కార్యాలను మనము చూడలేము. ఇప్పుడు ఉన్న కాలము పరిశుద్ధాత్మ దేవుడే మన మధ్య ఉంటూ ఉన్నాడు. పరిశుద్ధాత్మతో నింపబట్టము అంటే నువ్వేదో పెద్దగా ఎగిరి వస్త్రహీనులంగా అయిపోవటం అని నేను చెప్పట్లేదు. కానీ అది ఒక్కొక్కరి యొక్క అనుభూతి. కానీ పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు పాపమును మనము ప్రేమించాం. పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు దేవుని యొక్క ఆత్మతో నింపబడి ప్రభువు ప్రేమతో ప్రతి ఒక్కరిని కూడా మనం ప్రేమించటానికి, వారిని మరణము నుండి, లోకము నుండి, పాతాళము నుండి తప్పించాలని వారిని లాగి దేవుని సన్నిధిలోనికి మనం తీసుకొస్తామంట. అది నిజంగా దేవుని ఆత్మ నీలో ఉంటే నీ ఆత్మ ఘోషిస్తుంది. నశించిపోతున్న ఆత్మల్ని చూస్తూ ఉన్నప్పుడు నీ హృదయం మండుతూ ఉంటుంది. అరే, నేనే ఇలాగ వెళుతూ ఉన్నానే, వీళ్ళని తీసుకెళ్ళలేకపోతున్నానే, అయ్యో ఇంతమంది నశించిపోతున్నారే, ఈ విధంగా దేవుని కొరకు నిలబడిన వారు చాలామంది పాప శ్రమల పాలైపోతున్నారే, వీరి కోసం నేను ప్రార్థన చేయాలి, వీరి కోసం నేను విజ్ఞాపన చేయాలి, ఈ ఆత్మలను దేవుని సన్నిధికి తీసుకురావాలి, ఈ యవనస్తుడిని తీసుకురావాలి, ఈ యవన చెల్లిని తీసుకురావాలి, ఈ కుటుంబం కొట్టబడుతూ ఉన్నది, ఈ బిడ్డలను లాక్కురావాలి ప్రభు దగ్గరికి అని ఒక తపన ఉంటుంది. ఎవరికి? దేవుని ఆత్మతో నింపబడినప్పుడు పరిశుద్ధాత్మ నిన్ను బలవంతం చేస్తూ ఉంటాడు.
ఆత్మల కొరకు పరిగెత్తుతూ ఉండాలని చెప్తూ ఉంటాడు. ఆ ఆత్మ మనకు సహాయం చేస్తుంది. పరిమళ వాసన ప్రేమకి గుర్తుగా ఉన్నది. ఆ ప్రేమే ఆత్మల భారము అని మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సంగమా, ఆ ప్రియురాలు దగ్గర నుంచి ఆ వాసన, పరిమళ వాసన వెళుతూ ఉన్నదంట. ఈరోజు సంఘము నుంచి ప్రేమ, పరిశుద్ధాత్మతో కూడినటువంటి ప్రేమ, ఆ ప్రేమ క్షమించిద్దంట, ఇతరులను రక్షించిద్దంట ఆ ప్రేమ కదా. అలాంటి ప్రేమ ఎవరు ధరించి ఉండాలి? సంఘమైన మనము ధరించాలని ప్రియుడైనటువంటి యేసు మనకి సెలవిస్తూ ఉన్నాడు. ప్రియ సంగమా, మరి ఈ ఆభరణములు నీలో ఉన్నాయా? అసలుకి ఈ వస్త్రములు, ఈ అలంకరణ, ఈ ఆభరణాలు, పెండ్లి ఆభరణాలు నువ్వు ధరించినావా? మరి ఆ విందుకి రాజు అందరినీ పిలిచినప్పుడు అందరూ కూడా విందుకు వచ్చారు. అతను పిలిచిన వారు రాలేదు, కానీ ఆ వీధిలో ఉన్నటువంటి అందరినీ రాజు పిలిచినాడు. కానీ వారిలో, ఆ విందు చేస్తున్న వారిలో ఒక వ్యక్తికి ఏమీ లేదంట, రక్షణ వస్త్రమే లేదు. అప్పుడు ఆ రాజు అతను అడుగుతూ ఉన్నాడు, స్నేహితుడా, నీ రక్షణ పెళ్లి వస్త్రం ఏమైంది? నీ పెళ్లి వస్త్రం ఏది అని అడుగుతూ ఉన్నప్పుడు అతడు మౌనముగా ఉన్నట్లుగా చూస్తూ ఉన్నా. ఈరోజు సాకులు చెప్పకూడదు, మౌనంగా నువ్వు ఉండకూడదు, బ్రతిమిలాడుకో. ఒకవేళ నువ్వు పోగొట్టుకున్నట్లయితే ఈ కృపావరాలని, పరిశుద్ధాత్మ శక్తిని, దైవజనుల విషయంలో ఎక్కడైనా తప్పిపోయామేమో, శ్రమలను తట్టుకోలేక దేవుణ్ణి దూషించే అనుభవంలోనికి వెళ్ళిపోయావేమో, పరిశీలన చేసుకో. దేవుణ్ణి సణుగుతూ గొణుగుతూ ఆయన మీదే ఆయాసపడేటువంటి పరిస్థితికి మనం వెళ్ళిపోయామేమో, ఆ ఆభరణాలను మనం పోగొట్టుకున్నామేమో, పరిశీలన చేసుకున్నట్లయితే ఈరోజు నిన్ను సువాసనగా చేసి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆకర్షిస్తూ ఉంటాడు. ప్రియుడైన యేసు వచ్చినప్పుడు వధువు సంగముగా మనందరము కూడా ఆయన్ని ఆకర్షించబోతూ ఉన్నామని ఈ వచనముల ద్వారా ఈరోజు ఈ మాటలు మనము నేర్చుకుంటూ ఉన్నాం. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ప్రభువా, మీరు మమ్మల్ని ప్రేమించి మాకిచ్చినటువంటి ఈ పరలోకపు ఆభరణములను మేము ఆత్మ సంబంధమైన ఆభరణములను ధరించుచు నాయన అలంకరించుకొని నిన్ను ఆకర్షించే విధముగా సంఘ బిడ్డలు నాయన, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ కూడా నిన్ను ఆకర్షించే విధముగా ఉండునుగాక. అలాంటి కృపా వరములతో, ఆత్మ ఫలముతో, పరిశుద్ధాత్మ శక్తితో నాయన సంఘములో నాయన సేవకులను తండ్రి కలిగిన ప్రభువా నాయన, ఇదిగో వారు నా ప్రభువా నాయన నిన్ను సంతోషపెట్టేవారుగా, శ్రమలు అనేటువంటి ఆవరణములు ధరిస్తూ నిన్ను మహిమపరిచేవారిగా వాటిని జయిస్తూ జీవించడానికి సహాయం దయచేసి నీ కృపలో బిడ్డల్ని బలపరచండి, అభిషేకించండి నాయన. ఇదిగో తండ్రి, ఏ బిడ్డ ఎక్కడ ఏ ఆవరణము పోగొట్టుకుందో, ఇదిగో ఆ పెండ్లి తండ్రి, ఇదిగో తండ్రి ఆమె 10 నాణెముల్లో ఒక నాణెమును పోగొట్టుకున్నప్పుడు పోయిన ఆ నాణెమును వెతుక్కున్నదంట ప్రభా. అయ్యా, చీపురు తీసుకొని లాందరు వెలిగించి వెతుక్కుందంట ప్రభా, పోగొట్టుకున్నది. మా బిడ్డలు ఎక్కడ ఏ ఒక్క అలంకరణ పోగొట్టుకుని, ఏ ఆభరణానైనా అలంకరణలో పోగొట్టుకున్నామో సంఘములో నాయన, అది పరిశీలన చేసుకోవడానికి నాయన, పోగొట్టుకున్న దాన్ని మరలా తిరిగి ఆత్మ సంబంధంగా సంపాదించుకోవడానికి సహాయం చేయండి. విశ్వాసమును పోగొట్టుకున్నారేమో, పరిశుద్ధతని పోగొట్టుకున్నారేమో, కృపావరాల్ని పోగొట్టుకున్నారేమో, ప్రార్థనా జీవితాన్ని పోగొట్టుకున్నారేమో నాయన. ఏది వారి జీవితంలో కోల్పోయారో అది మరలా తిరిగి వారు పొందుకోవడానికి సహాయం చేసి కృప చూపి ఆశీర్వదించమని, బలమైన అభిషేకముతో నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకునండి. మీ కొరకు కూడా మేము ప్రార్థన చేస్తాం. థ్యాంక్ యూ.